నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఇన్‌కమ్ టాక్స్ కొత్త రూల్స్ అండి. డిసెంబర్ 1 నుంచి అమలు. మరి ఇన్‌కమ్ టాక్స్ సంబంధించినటువంటి ఈ కొత్త రూల్స్ ఏంటి అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. డిసెంబర్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను నియమాలండి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త ఆదాయ పన్ను నియమాలు డిసెంబర్ 1, 2024 నుండి అమల్లోకి రాబోతున్నాయి. పన్ను చెల్లింపుదారులకు ఈజీ మరియు క్లారిటీతో కూడినటువంటి పన్ను వ్యవస్థను అందించడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశ్యం అని చెప్తోంది ప్రభుత్వం. కొత్త పన్ను విధానం, పాత పన్ను పద్ధతులు మరియు మినహాయింపు ప్రయోజనాల అంశాల్లో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవి ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. కొత్త పన్ను విధానంలో డిఫాల్ట్‌గా అమలు. సో, 2024-25 ఫైనాన్షియల్ ఇయర్‌కి సంబంధించి కొత్త పన్ను విధానం న్యూ టాక్స్ రెజిమ్ డిఫాల్ట్‌గా సిస్టమ్‌గా అయితే పరిగణిస్తారు. పన్ను చెల్లింపుదారులకు కొత్త పద్ధతిని కూడా ఎంచుకునే అవకాశం కొనసాగిస్తున్నారు. కొత్త విధానం సులభంగా పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి వీలుగా రూపొందించబడింది. ఇక ప్రైమరీ మినహాయింపు లిమిట్ పెంపు. పన్ను చెల్లింపు కోసం ప్రాథమిక మినహాయింపు లిమిట్‌ను 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు పెంచారు. 87A సెక్షన్ కింద సంవత్సరానికి 7 లక్షల వరకు ఆదాయం పొందే వ్యక్తులు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇది మధ్యతరగతి కుటుంబాలకు గొప్ప ఊరట కలిగించే చర్యగా భావించవచ్చు. ఇక మూడవది కొత్త పన్ను స్లాబ్ అండి. 2024-25 సంవత్సరానికి సంబంధించి కొత్త పన్ను స్లాబ్ విధానం ఈ కింద విధంగా అయితే ఉంటాయి స్లాబ్స్. 3 లక్షల నుంచి 6 లక్షల వరకు 5%, అలాగే 6 లక్షల నుంచి 9 లక్షల వరకు యాన్యువల్ ఇన్కమ్ వరకు 10% ఇన్కమ్ ట్యాక్స్, 9 lakhs to 12 lakhs 15% ఇన్కమ్ ట్యాక్స్, 12 lakhs to 15 lakhs అప్ టు 15 lakhs 20% ఇన్కమ్ ట్యాక్స్, 15 lakhs అండ్ అబోవ్ 30% ఇన్కమ్ ట్యాక్స్ అయితే పడుతుందన్నమాట. ఇక స్టాండర్డ్ డిడక్షన్స్. పాత పన్ను విధానంలో అందుబాటులో ఉన్నటువంటి 50,000 స్టాండర్డ్ డిడక్షన్స్ ఇప్పుడు కొత్త పన్ను విధానంలోనూ కొనసాగుతుంది. ఉద్యోగుల కోసం ఈ డిడక్షన్ అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. ఇక హై ఇన్కమ్ గ్రూప్ కోసం సర్ఛార్జీలను తగ్గింపు. 5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులకు భారీ ఉపశమనం. సర్ఛార్జీ రేటు 37%. సో, ఈ 37%ను 25%కి సర్ఛార్జీని అయితే తగ్గించారు. ఇది ఎవరైతే హై నెట్‌వర్త్ ఎక్కువ ఇన్కమ్ ఉంటుందో అటువంటి వారికి మరియు కంపెనీ ఆర్థిక ప్రయోజనాలకు కల్పిస్తుందన్నమాట. ఇక సర్చార్జెస్ అయితే తగ్గుతాయి. ఇక పాత పన్ను విధానం మరియు కొత్త పన్ను విధానంలోని తేడాలు. పాత పద్ధతి అండి, పన్ను మినహాయింపు మరియు డిడక్షన్స్ ఎక్కువ అందుబాటులో ఉంటాయి. కొత్త పద్ధతి సరళతకు ప్రాధాన్యమిస్తూ డిడక్షన్స్ సంఖ్య తగ్గించి స్లాబ్‌లను పునర్నిర్మించారు. కొత్త నియమాల వల్ల మీకు కలిగే ప్రయోజనాలు. మధ్యతరగతి ఆదాయపు గ్రూప్ కోసం ఆదాయపు పన్ను మినహాయింపుల పరిధి పెరగడం, 7 లక్షల దాకా పన్ను లేకుండా ఉండటం. అలాగే హై ఇన్కమ్ వాళ్ళ కోసం సర్ఛార్జీ తగ్గింపుతో కొత్త పెద్ద మొత్తంలో అయితే ఆదా అండి. సో, సర్ఛార్జ్ అనేది మనకు 37% నుంచి 25%కు తగ్గించారు. ఎనిమిదవది పన్ను చెల్లింపుకు సూచనలు. మీ ఆదాయానికి అనుగుణంగా కొత్త లేదా పాత పద్ధతిని ఎంచుకోండి. పన్ను మినహాయింపుల పరిధిని పూర్తిగా ఉపయోగించుకోండి. తదుపరి మార్పుల కోసం ఫైనాన్స్ మినిస్ట్రేటివ్ నోటిఫికేషన్స్ అయితే ఫాలో అవ్వండి. ఇక డిసెంబర్ 1, 2024 నుండి అమల్లోకి వచ్చే ఈ కొత్త ఆదాయపు పన్ను నియమాలు పన్ను చెల్లింపుదారులకు మరింత సౌలభ్యం కల్పిస్తాయని అయితే ఆశించవచ్చు. సో, వీటిని సరైన విధంగా ఉపయోగించుకొని మీ పన్ను బాధ్యతలను అయితే తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.